స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్రాన్ని శరణమయ్యప్ప. హరిహర సుతనానంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ముందుగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా స్వామి శరణం. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క స్వామికి కూడా స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, గత కొద్ది రోజుల క్రితం నుండి మనకి తెలుస్తున్నటువంటి శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గర జరుగుతున్నటువంటి ఆటంకాలు, దేవస్థానం ఓపెన్ చేసినటువంటి విధానం, అక్కడ జరుగుతున్నటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి వెళుతున్న ఎవరైతే ఆంధ్ర తెలంగాణ నుంచి వెళుతున్న అయ్యప్ప భక్తుల మీద అక్కడ జరుగుతున్న స్వాములు చేస్తున్న పోలీస్ స్వాములు చేస్తున్న కార్యకలాపాల గురించి కొన్ని కథనాలు వినడం జరుగుతుంది, చూడడం జరుగుతుంది కొన్ని రోజులుగా. ఈ విషయం నేను ప్రతి లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను స్వామి. దీని గురించి మనం దీనికి అంతగా మాట్లాడుకోవడం అంత అవసరం లేదు అనుకొని నేను ఎన్నిసార్లు ఉన్నాను. బట్ ఈరోజు ఏదైతే మనం 2-3 డేస్ నుంచి చూస్తున్నాము, మకల విలక్కు సీజన్ కోసం అనేసి శబరిమల సన్నిధానం ఓపెన్ చేశారు స్వామి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, అక్కడ అయ్యప్ప స్వామి దేవస్థానం చూడడానికి మనం ఎంత కఠోరమైన దీక్ష తీసుకొని మాలాధరణ చేసి ఏకభుక్తం పాటించి పొద్దున్న సాయంత్రం చన్నీటి స్నానాలు చేసి అన్ని కండిషన్స్తో మనం అంత పవిత్రంగా మనం చేస్తుంటే, మనం అంత కష్టపడుతుంది, ఆ దీక్షను అంత చేస్తుంది అయ్యప్ప స్వామి సన్నిధానంకి వెళ్ళి నెయ్యాభిషేకం చేయించుకొని స్వామివారిని కన్నులారా ఒక 2-3 సెకండ్లు చూస్తే చాలనుకునే ప్రాణాలు మనకి. అలాంటిది శబరిమలలో మనకి ఎలాంటి వసతులు కల్పించకపోవడంలో అక్కడ ఉన్న గవర్నమెంట్ గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, ఈ సంవత్సరం అయితే పూర్తిగా విఫలమవుతుంది. ఎందుకు అంటే మాట్లాడేవాళ్ళు లేకే. ఎందుకు అంటే, మీకు ఇక్కడ ఇది మాట్లాడుతూ ఉండగానే మీకు ఒక చిన్న వీడియో ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. రీసెంట్గా మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి స్వామి ఈ రోజు శబరిమలలో మన తెలుగు వాళ్ళకి ఒక అన్యాయం, దరిద్రమైన సంఘటన జరిగింది. అదేంటో ఆయన స్పష్టంగా వివరిస్తారు. సార్ చెప్పండి సార్. మీరు? నా పేరు నాగబాబు అండి, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లకి అలా వెళ్ళానండి, తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదంటే జిపి చూపిస్తున్నాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా, ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు, మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం. దర్శనం కోసం మనం వచ్చామంటే మన తెలుగు ఆత్మగౌరవాన్ని పెంచాలి. మనం ఆయన దొడ్డిదారిని బయటకు పంపేసి మనకి స్పెషల్ దర్శనం ఇప్పిస్తాం అంటే మనం నోరు మూసుకుని కట్టుకున్నాం, దర్శనానికి వెళ్ళి కట్టుకుని ఉంటామా చేతులు? స్వామి దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి మీరే చెప్పండి సార్. ఖచ్చితంగా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ దాకా, పవన్ కళ్యాణ్ గారి దాకా, మొత్తం ఎక్కడ దాకా అయితే తీసుకెళ్లాలనుకో మోదీ దాకా తీసుకెళ్లే బాధ్యత మనందరిది. ఈ తెలుగు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం సార్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతవరకు మీరు షేర్ చేయగలిగితే అంతవరకు మీరు షేర్ చేసి నరేంద్ర మోదీ గారి దగ్గర దాకా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర దాకా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాకా కోరుతున్నాం. ఆంధ్ర తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక భక్త బృందం అనేది అయ్యప్ప స్వామి దర్శనార్థం శబరిమలకు వెళ్ళడం జరిగింది స్వామి. అయితే ఈ దర్శనంలో లోపల ఉన్న స్టాఫ్ ఎవరైతే అక్కడ పోలీస్ సిబ్బంది ఉంటారో వాళ్ళకి దర్శనానికి క్యూ గురించి మన స్వామిలో ఎంక్వైరీ చేయడం జరిగింది. సో దానికి గాను వాళ్ళు ఇచ్చిన రిప్లై ఎలా ఉంది అంటే, అది నోటితో చెప్పుకోవడానికి కూడా అంతగా ఇది లేదు స్వామి. ఎందుకు అంటే, మనమన్నా వేరే ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ భగవంతుని చూడడానికి వెళుతున్నాం, వాళ్ళ దర్శనార్థం వాళ్ళ ఏరియాకి. కానీ నిత్యం ఆ శబరిమల దగ్గరే, ఆ చుట్టుపక్కల దగ్గరే ఉంటూ అక్కడే జీవిస్తూ అక్కడ స్వామివారి పెట్టి అక్కడ వస్తున్న ఉండి చందాలతో వాళ్ళ జీతాలు నింపుకొని వాళ్ళ పొట్ట గడుపుకుంటున్న వాళ్ళకి అయ్యప్ప స్వామి మీద ఉన్న నిగ్రహత ఎలా ఉంది అంటే అలా ఉంది స్వామి. ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అది నా నోటితో చెప్పడానికి కూడా నాకు మనసు రావడం లేదు. గత సంవత్సరం చూస్తే అంతే, స్వాముల్ని ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్తున్న స్వాములు, మిగతా స్వాములను నేను గమనించలేదు, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్న స్వాములను మాత్రం ఖచ్చితంగా శబరిమల సిబ్బంది ఖచ్చితంగా ఇబ్బంది పడటం జరుగుతుంది స్వామి. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత అయినా దీన్ని వైరల్ చేసి శబరిమలలో మనకి జరుగుతున్న అన్యాయాల గురించి, శబరిమలలో మనం పడుతున్న బాధల గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి నుంచి నా టీం తరపు నుంచి అండ్ సర్వం శబరీష యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్క వీడియో వస్తుంది స్వామి. ఒక్కసారిగా దయచేసి ఈ వీడియోలో చూసి లైక్ చేసి ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు దీన్ని తీసుకొని వెళ్ళండి. ఎందుకు అంటే స్వామి, ఒక్కసారి ఆలోచించండి.
శబరిమల అయ్యప్ప స్వామి అనేవాళ్ళు ఆ ఇంటి దేవుడు ఈ ఇంటి దేవుడు కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. ప్రతి ఒక్కరికి ఆయన దేవుడే. కేరళకి మనం ఇంత పవిత్రంగా మనం వెళ్తుంటే వాళ్ళకి అది నచ్చట్లేదు స్వామి. ఒక మంచినీళ్ళు ఇవ్వరు, ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, ఒక లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, ఒక ఎర్మెల్లో గందరగోళం అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, ఒక ఫుడ్ సౌకర్యం ఉండదు. సంవత్సరంలో 120 రోజుల స్వామి ఆ టెంపుల్ ఉంటుంది. సంవత్సరం మొత్తంలో ఆ రాష్ట్ర ఆదాయం మొత్తం ఒక 50% ఆఫ్ ఆదాయం వాళ్ళకి కావాల్సిన రెవెన్యూ శబరిమల మరియు తిరువనంతపురం దేవస్థానం నుంచి వచ్చేస్తుంది స్వామి. మనం వేసే డబ్బుల్ని తీసుకొని స్వామివారి బంగారు ఆభరణాలు తీసుకొని మనం ఆ హుండీలో వేస్తున్న వాటితో దేవస్థానాన్ని నడుపుతూ మనం అక్కడికి వెళ్ళే దాంతో ఛార్జెస్ పెంచుకొని, హోటల్ రేట్స్ పెంచుకొని, రూమ్ రేట్స్ పెంచుకొని, మలమూత్ర విసర్జనాలకు వెళ్ళడానికి 50-100 రూపాయలు తీసుకొని మనం ఇచ్చే డబ్బులతో బతుకుతా మనకి కనీసం వాళ్ళు ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నారు స్వామి. కొంతమంది స్వాములు అయితే చిన్న స్వాములు తీసుకొని వెళ్తారు స్వామి. మినిమం బేసిక్స్ స్వామి, పాలు, వాటర్, ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ స్వామి. సంవత్సరం మొత్తం చేయాలంటే రాష్ట్ర ఆదాయం సరిపోతుంటే బాధ ఉంటుంది. ఉండేది 3 months కదా స్వామి. దీనికి కూడా వాళ్ళు చేయలేకపోతున్నారంటే మనదే తప్పు స్వామి. వాస్తవానికి మనదే తప్పు. మనం వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా గమనించండి. ప్రశ్నించేవాడు లేనంతవరకు కూడా ఆ స్వాములు అలాగే చేస్తారు. ఆ కేంద్రం అక్కడ ఉన్న ఎవరైతే దేవస్థానం బోర్డు అండ్ ఆ సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ దాన్ని కరెక్ట్గా స్టాండర్డ్ చేయలేకపోతే స్వామి ఇప్పుడు జరుగుతున్నదేమో కానీ ఇక ముందు కొన్ని రోజుల క్రితం మన సుమన్ టీవీలో మనం చూసి ఉంటాం ఒక చిన్న వీడియో. ఒక పెద్ద ఆయన గురుస్వామి, ఒక పెద్ద ఆయన ఎట్లా అంటే ఒక పెద్ద స్వామి ఆయన హిమాలయాల్లో అఘోర దీక్ష తీసుకున్న ఒక పెద్ద అఘోర గారు చెప్పారు, రాబోయే కాలంలో 2025లో శబరిమల దేవస్థానం అండ్ తిరుపతి దేవస్థానం ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఉండదు అని ఆయన క్లియర్ కట్గా చెప్పారు స్వామి. ఆయన ఏదో పిచ్చోడు అనుకున్నారు ఆ రోజు చెప్తుండే, కానీ వాస్తవానికి ఈ క్రియలన్నీ ఈ ప్రక్రియలన్నీ చూస్తుంటే ఆ స్వామి చెప్పేది నిజం అయ్యేదట్టే ఉంది, సత్యం అయ్యేదట్టు ఉంది. మన హైందవ ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం, మన దేవాలయాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం చూపించుకోలేకపోతున్నాం, మనం చెప్పుకోలేకపోతున్నాం. కానీ స్వామి ఇది మాత్రం ఈ వీడియోని ఎంత దూరం అయితే అంత దూరం తీసుకెళ్ళాలి స్వామి. తప్పేమీ లేదు స్వామి. నువ్వు ఉదయాన్నే 3:30-4 గంటలకు లేచి సన్నిటి స్నానం చేసేసి నీ కాళ్ళకు తిక్కనమాకాంచుకొని స్వామివారికి పూజ చేసుకొని కాళ్ళకి చెప్పులు లేకుండా నల్ల బట్టలు వేసుకొని కఠోర దీక్షలు చేసి మధ్యాహ్నం ఏకపుట్టం చేసి మధ్యాహ్నం ఒక పూట అన్నం తిని అల్పాహారం రాత్రికి ఏమీ లేకుండా మళ్ళీ కాయకుండా తిని పడుకొని నిత్యం స్వామివారిని స్మరణ చేసుకుంటూ ఇంత పవిత్రంగా ఉండే మనం వాళ్ళు అక్కడికి వెళ్ళి మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు కదా ఆలోచించాం స్వామి. వాళ్ళు చెప్పులు వేసుకొని మనల్ని నెడతాం, మెట్లు ఎక్కుతుంటే ఒక సెకండ్ మెట్లు ఎక్కనివ్వరు, నడుములు గిల్లటం, గిచ్చటం, తొయ్యటం, నెట్టడం, గంటటం, లాగటం, ఇసిరేయటం. రైట్, అక్కడ దర్శనం బాగా ఇబ్బంది అవుతుంది, కానీ దానికి ఒక ప్లానింగ్ అంటూ ఉంటుంది స్వామి. ప్లానింగ్ లేనిది ఏది పర్ఫెక్ట్గా రాదు స్వామి. వాళ్ళకి కావాల్సింది మనం తీసుకెళ్లే ఆదాయం అంతే తప్పించి మనం చూపిస్తున్న భక్తి ఇవన్నీ అవసరం లేదు స్వామి. వాళ్ళకి నన్ను అడిగితే దయచేసి స్వామి శరణం, దీన్ని ప్రతి ఒక్కళ్ళు మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు దీన్ని స్వామివారి గురించి ఆలోచించి న్యాయం జరగాలని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి వెళ్తున్న ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడికి అక్కడ ఇక మునుపుట ఇలాంటి ప్రాబ్లం జరగకుండా మన రాష్ట్ర సీఎంస్ కానీ డిప్యూటీ సీఎంస్ కానీ దీని మీద స్పందించి మనకి ఇటువంటి చర్యలు నెక్స్ట్ టైం జరగకుండా ఉండాలి అని బలంగా ఒక జీవో పాస్ చేయడమో ఏదో ఒకటి సమ్వేర్ ఏదో ఒక ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది స్వామి. దారి లేనిదే ఏది ఉండదు, ఎదిగితే ఏదో ఒకటి దొరుకుతుంది. కేవలం మనకి ఎందుకు ఇలా జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి అయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సర్వం శబరీష యూట్యూబ్ ఛానల్. ఇక ముందు నుంచి అయ్యప్ప స్వామి పూజలు కానీ ఇలాంటి విషయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ సర్వం శబరీష యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఖచ్చితంగా వస్తాయి స్వామి. దయచేసి అయ్యప్పలందరూ ఐకమత్యంతో ఉండాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా జరుగుతుంటే పక్కాగా అందరికీ మన సపోర్ట్ అనేది కల్పించాలి స్వామి. దయచేసి వీ స్టాండ్ వన్ ఓట్ స్వామి. దయచేసి ప్లీజ్ మనకి ఫ్యూచర్లో అయ్యప్ప కావాలి. అయ్యప్ప కావాలంటే మన నెక్స్ట్ జనరేషన్ కోసం మన అయ్యప్పని చూపించాలి, మనకు ఆ దేవస్థానం ఉండాలి అంటే మనం ఇప్పుడు కరెక్ట్గా ఒక మాట మీదండి ఇది ఏదో ఒకటి చేసి ఒక స్టాండర్డ్ లెవెల్స్లోకి తీసుకొని రావాలి స్వామి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. శ్రీధర్మశాస్త్రావేశ శరణం అయ్యప్ప.